నెయ్యి అంశంపై అసెంబ్లీలో చర్చించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ సర్కారు తీరును అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేయాలని కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై చర్చ ముగిసినందున కల్తీ నెయ్యి అంశాన్ని కూడా సభలో చర్చించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. శాసనసభ తర్వాత మండలిలోనూ ఇదే అంశంపై చర్చించే అవకాశం ఉంది. రాబోయే వారంలో ఒకరోజు కల్తీ నెయ్యి అంశంపై చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, హరీష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్తీ లడ్డు వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ జరుగుతుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఏదైతే కోట్ల మంది హిందువులంతా కూడా చాలా సీరియస్ గా ఈ అంశం పట్ల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం చట్టసభలను కూడా తాకిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపై ఆరోపణలు చేసుకుంటున్నారు అధికార పక్షం, ప్రతిపక్షం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసభల్లో అసలు ఏం జరిగింది, కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారాలు ఏం జరిగాయి మొత్తం కూడా చట్టసభలో చర్చించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సభలో వేసి మొత్తం వివరాలు, ఎందుకంటే అంతకుముందు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో రాకముందు నిబంధనలు నెయ్యి సేకరణకు ఏ విధంగా ఉన్నాయి, వచ్చాక ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉల్లంఘించారు, ఏ డైరీలు అనామక డైరీలకు ఏ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే నెయ్యి అనే పదార్థమే లేకుండా రసాయనాలతో నెయ్యి చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టు చేశారు. అదేవిధంగా అయోధ్యలో కూడా ప్రధానమంత్రి సమక్షంలోనే కల్తీ లడ్డులు అక్కడ పంచిన పరిస్థితిని ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చట్టసభల్లో ఇటు పరిస్థితిలో కూడా వారి వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. గత చట్టసభల్లో కూడా దీని ఎఫెక్ట్ శాసన మండలిలో కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చర్చకు పెట్టాలి. ఏ విధంగా వైసీపీ హిందువుల మనోభావాలతో ఆడుకుంది, దీనికి బాధ్యులు ఎవరు, అసలైన సూత్రధారు ఎవరు, ఇప్పటికే స్టిట్ నివేదిక స్టిట్ ఒక 10 పేజీల లేఖను, 11 పేజీల లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిషన్, రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ నేపథ్యంలో మొత్తం వివరాలు ఇప్పుడు వరకు జరిగిన వ్యవహారాలకు సంబంధించి మొత్తం కూడా ప్రజలకు తెలియజేయాలని భావిస్తుంది. దీనికి చట్టసభల వేదిక కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే నెక్స్ట్ వీక్ నుంచి, అంటే రేపు సోమవారం నుంచి కూడా శనివారం వరకు జరిగే సభలో ఈ అంశాన్ని లేవనెత్తాలని కూడా భావిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ పై చర్చ పూర్తయినందున ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వీక్ లో అవసరమైతే శాసన మండలిలో కూడా ఈ చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్. ఏపీ రాజకీయాలు తిరుమల శ్రీవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశం గురించి మొదలైన వివాదం ఇందాపూర్ డైరీ మీదకు మళ్లింది. ఆ తర్వాత శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకోవడంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకెళ్లారంటూ ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి పటాలను ప్రదర్శించడాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుపట్టారు. వెంకటేశ్వర స్వామి పటాలను పేపర్లుగా, ప్లేకార్డులుగా చేశారని అన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదంలో 240 కోట్ల కుంభకోణం చేసి హెరిటేజ్పై తోయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందాపూర్ డైరీకు హెరిటేజ్ కొనుగోలుదారే కానీ సరఫరాదారు కాదన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హెరిటేజ్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. హిందువుల మనోభావాలతో వైసీపీ చెలగాటమాడుతోందన్నారు మంత్రి పార్థసారథి. వైఎస్ జగన్ హిందువుల పట్ల, హిందూ దేవుళ్ల పట్ల చూపించే ప్రేమ నటన మాత్రమే అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పాపం తెలుసుకుని చింతించాల్సింది పోయి వైసీపీ నేతలు దాన్ని కూడా రాజకీయం చేయటం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. శాసన మండలిలో చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పతనమైపోతారని హెచ్చరించారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని ఒక వస్తువు మాదిరిగా నిన్న పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా నిన్న మండలికి తీసుకురావడం కానీ, అంటే ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి ఆయన పటాన్ని ఒక పేపర్ మాదిరిగా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఒక ప్లే కార్డు మాదిరిగా నిన్న మండలిలో వాళ్ళ ఎవరైతే సభ్యులు చూసినటువంటి వైఖరి చూసి ప్రపంచం అంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. బూట్లతోటి, షూలతోటి ఎంత దారుణం అంటే మా కళ్ళారా మేము చూసాం. ఒక ప్లే కార్డు మాదిరిగా, ఒక కాగితం మాదిరిగా వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకురావడమే ఒక తప్పు,
తెచ్చినటువంటి పటాన్ని కూడా ఒక పేపర్ మాదిరిగా చూస్తూ మరి వెళ్తూ కూడా ఆ టేబుల్స్ మీద పేపర్లని ప్లే కార్డులని ఇసిరినట్టుగానే ఆ పటాన్ని కూడా ఆ టేబుల్స్ మీద ఇసిరి బయటికి పోయారని. లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని వారు నియమించిన చైర్మన్ గారే ప్రకటించారు, కల్తీ జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి మేమంతా కూడా ఏంటి సీతమ్మ తల్లిలాగా బయటకు వచ్చేదో ఏంటి ఎటువంటి లేకుండా నిప్పులాగా బయటకు వచ్చాం మేము, సిట్ తేల్చేసింది, మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా. ఎక్కడైనా సిట్ రిపోర్ట్లో ఏదైనా పేజీలో కానీ ఏదైనా పంక్తిలో కానీ అక్కడ కొవ్వు కలవలేదు, లేకపోతే ఈ జంతువుకు సంబంధించిన కొవ్వు కలవలేదని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. ఆఖరికి నెయ్యి లేదని చెప్పేసి కూడా చెప్పారు, చాలా తక్కువగా నెయ్యి ఉందని చెప్పేసి. పామాయిల్తో కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని లడ్డూల్లో వాడారంటే ఇక అంతకంటే దిగజారిన రాజకీయ పక్షం కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటారని నేను అనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన ఆ డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించాలి కదండి, చెప్పులు వేసుకోవాల్సిన స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇడిసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు.